అవకాశం. బాబు తీరుపై రగిలిపోతున్న టీడీపీ సీనియర్లు యనమల, ఏబీఎన్ రాధాకృష్ణ. త్వరలో ఖాళీ కానున్న రాష్ట్రానికి చెందిన 4 రాజ్యసభ స్థానాల కోసం టీడీపీ కూటమిలో భారీ ల్యాబింగ్ మొదలైంది. 3 నెలల సమయం ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న పరిమళ నత్వాని, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీకాలం ఏడాది జూన్లో ముగినుంది. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ బాబు పదవీకాలం కూడా జూన్ వరకే ఉంది. ఖాళీగానున్న ఈ 4 స్థానాల కోసం 3 పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ఏడాది క్రితం రాష్ట్రం నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో టీడీపీ, బీజేపీ చొరగటి పంచుకున్నాయి. జనసేనకు మొండి చేయి చూపించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన మంత్రివర్గంలోకి మాత్రం తీసుకోలేదు. టీడీపీ తరఫున రాజ్యసభ సీటు మరోసారి సానా సతీష్ బాబుకి కేటాయించే అవకాశం ఉందన్న సంకేతాలు అందడంతో టీడీపీ సీనియర్లు యనమల తదితరులతో పాటు పెద్దల సభకు వెళ్లే యోచనలో ఉన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరు రాధాకృష్ణ సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. గతంలో రాజ్యసభ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో ఈసారి తప్పనిసరిగా జనసేనకు ఒక స్థానం కేటాయించక తప్పదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ స్థానాన్ని అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సన్నిహితుడైన లింగంనేని రమేష్కి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఒక అంగీకారం జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ కోటాలో ఈసారి తమకు 2 రాజ్యసభ స్థానాలు కేటాయించిన బీజేపీ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఒక స్థానాన్ని బీజేపీ అధిష్టానం సూచించిన వారికి 2వ సీటు రాష్ట్ర పార్టీ నేతలు ఒకరికి ఇప్పించుకోవాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. రాజ్యసభలో తమకు సంఖ్యాబలం కీలకం కాబట్టి ఏపీ కోటాలు ఇవ్వాల్సిందని బీజేపీ తేల్చి చెబుతోంది. గతంలో నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవడం, చంద్రబాబు మరో మాటకి తావు లేకుండా ఒక సీటు కమల్నాథులకి ఇచ్చేశారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. 2 బీజేపీకి, 1 జనసేనకి ఇస్తే 1 టీడీపీకి మిగిలేదు ఒక స్థానం. దాని సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకి రెన్యువల్ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు చంద్రబాబు వ్యవహారాలను చక్కబెడుతుండడంతో ఆ సీటు ఇతరులకు దక్కే ఛాన్స్ లేదని చెప్తున్నారు. మరోవైపు సీనియర్ నేత యనమల రామకృష్ణ తన రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కలిసినప్పుడల్లా అడుగుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు తరపున వ్యవహారాలు నడిపే మరో సీనియర్ నేత ఖమ్మంబాటి రామ్మోహన్ కూడా తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిత్యం టీడీపీ సేవలో తరించే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరు రాధాకృష్ణ కూడా తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈసారి కూడా సానాకే అవకాశం ఇస్తారని తెలిసి వీళ్ళంతా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే హార్సిలీ హిల్స్లో మంజుమ్మల్ బాయ్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మంజుమ్మల్ బాయ్స్ సినిమా తరహాలో సెల్ఫీ పిచ్చి ఓ విద్యార్థి ప్రాణాల మీదకి తెచ్చింది. 300 అడుగులు పైబడిన లోయలో చెట్లు, బండరాళ్లతో దొర్లుతూ పడిన అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సోమవారం అన్నమయ్య జిల్లా బీ కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్పై జరిగింది. తోటి విద్యార్థులు, స్థానికుల సహకారంతో బాధితుడిని లోయలోంచి పైకి తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం నల్లపానిపల్లికి చెందినట్టు బి పురుషోత్తం 19 ఏళ్ళు తిరుపతి సమీపంలో ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను మిత్రులైన శ్యామ్ సుందర్, వెంకటేష్, రెడ్డయ్య, ధనుష్, సాయి ప్రతాప్తో కలిసి ఆదివారం రాత్రిలంతా కారులో మదనపల్లికి వచ్చి సోమవారం తెల్లవారుజాము 4 గంటలకు హార్సిలీ హిల్స్ చేరుకున్నారు. ఉదయం 7:30 ప్రాంతంలో యమునా బిల్డింగ్ సమీపంలో ప్రకృతి అందాలను తిలకిస్తూ సరదాగా సెల్ఫీలు తీసుకుంటుండగా పురుషోత్తం కాలు జారి దట్టమైన వృక్షాలు, బండరాళ్లపై నుంచి దొర్లుకుంటూ పడిపోయాడు. దీంతో తోటి స్నేహితులు, స్థానికులు బీ కొత్తకోట పోలీసులకు సమాచారం అందించారు. సిఐ గోపాలరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు లోయలో ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులు పురుషోత్తముని గుర్తించి కర్రకు దుప్పటి కట్టి అందులో అతి కష్టం మీద పైకి తీసుకొచ్చారు. బాధితునికి ప్రాథమిక చికిత్స అందించి మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పురుషోత్తం ప్రాణాపాయం తప్పడంతో స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. రామ్ జెట్తో సూపర్ బుల్లెట్. ఐఐటి మద్రాసులో రామ్ జెట్ గోళీల అభివృద్ధి, ఆయుధ శక్తి తగ్గకుండా దూరలక్ష్యాలపై దాడికి దోహదం. దేశీయ రక్షణ పరిశోధనలు ఐఐటి మద్రాసు మరో కీలక ముందడుగేసింది. తుపాకుల కాల్పుల పరిధిని సుమారు 50% వరకు పెంచే రామ్ జెట్ సాంకేతికతతో కూడిన ఆర్టిలరీ గోళీలను ఐఐటి మద్రాసు శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఈ కొత్త గోళీలతో ఆయుధ ఘాతుక శక్తి ఏమాత్రం తగ్గకుండా ఎక్కువ దూరంలో లక్ష్యాన్ని ఛేదించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను సోమవారం ఐఐటి మద్రాసు ప్రకటించింది. 155 mm ఆర్టిలరీ గోళీలో సంప్రదాయ బేస్ బ్లీడ్ యూనిట్ స్థానంలో రామ్ జెట్ ఇంజిన్ అమర్చడం ఈ పరిశోధన ప్రత్యేకంగా చెప్తున్నారు. తుపాకీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ గోళీకి నిరంతర థ్రస్ట్ లభించడంతో కాల్పుల పరిధి గణనీయంగా పెరుగుతుందని వివరించారు. బోఫార్స్ ULH 24 కిలోమీటర్ నుంచి 43 కిలోమీటర్లు, ధనుష్ 30 కిలోమీటర్ నుంచి 55 కిలోమీటర్లు, వజ్ర 36 కిలోమీటర్ నుంచి 62 కిలోమీటర్లు, అటాక్స్ 40 కిలోమీటర్ నుంచి 70 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించేందుకు వీలుంటుందని పరిశోధన బృందంలోని ఐఐటి మద్రాస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ పిఏ రామకృష్ణ చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. అయిపోతే